జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి దేవాలయం ఆదివరహస్వామి దేవాలయం కమాన్పూర్ గ్రామంలో వెలిసి ఉంది. ఇది ఒక బండరాయి పైన చిన్న ఎలుక ఆకారంలో ఉన్నటువంటి దేవాలయం. చూడండి, రోడ్డు మార్గం మండల కేంద్రం నుంచి ఏ విధంగా వెళ్ళాలో రోడ్డు మార్గంలో మీకు చూపిస్తూ ఉన్నాను. మనకు కనిపిస్తూ ఉంది దేవాలయం 800 మీటర్ల దూరంలో మనకున్నది. ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం. దాదాపు 600 సంవత్సరాల క్రితం చరిత్ర ఈ యొక్క దేవాలయాన్ని కలిగి ఉన్నది. మనం మరికొద్ది నిమిషాలలో దేవాలయాన్ని చేరుకోబోతున్నాము. చూడండి, మీకు దేవాలయం అయితే మనకు వచ్చేసింది. ఆదివరహస్వామి దేవాలయం. ఈ యొక్క ఆదివరహస్వామి దేవాలయంలో దశావతారాల్లో వరహ అవతారం అనేది ప్రసిద్ధిగాంచింది. ఈ వరహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న ఈ యొక్క భూమండలాన్ని తన కోరల మీద ఆది దేవుడు రక్షించాడని పురాణాలు చెప్తా ఉన్నాయి. దశావతారాలలో 3వ అవతారం వరహ అవతారం అని చెప్తా ఉంటారు. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరహామూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తూ ఉంటారు భక్తులంతా కూడా. ముందుగా ఈ వరహామూర్తి అని ఈ హిరణ్యకశిపుడు చంపి తీసుకుని భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం. రాక్షసుని భయంకరంగా యుద్ధం చేసి చక్రయుద్ధంతో వారిని సంహరించి భూమాతను జలంపై నిలిపిన స్వామి. అదేవిధంగా వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించినటువంటి స్వామి శ్రీ వరహస్వామి. చూడండి, మీకు ఇప్పుడు వరహస్వామి యొక్క ఇక్కడ మన గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చూసినటువంటి ప్రదేశం ఏంటంటే భక్తులు కోరుకున్న కోరికలు మొక్కులు ముడుపుల రూపంలో స్వామివారికి చెల్లించుకునే ప్రదేశం. మనం ఏదైతే మొక్కులు కోరుకుని ఆ యొక్క ముడుపుని యొక్క ప్రదేశంలో స్వామివారి ప్రాంగణంలో ముడుపు కట్టినట్టయితే మనం అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరుగుతాయని ఈ యొక్క భక్తుల ప్రగాఢ నమ్మకం. చూడండి, మీకు చూపిస్తూ ఉన్నాను స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా. ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో 2 ప్రదేశాల్లో మాత్రమే ఉంది. అది వరహస్వామి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే అందులో ఒకటి మీ అందరికీ తెలిసిన విషయమే. తిరుమల తిరుపతిలో ఒకటి ఉండగా మరొకటి ఈ యొక్క దైవక్షేత్రం అని భక్తులు చెప్తూ ఉంటారు. మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఏంటంటే దేవాలయానికి సంబంధించినటువంటి శిల్పులు చెక్కినటువంటి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. మొదటగా కలియుగ ప్రారంభంలో శ్రీ స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చేటప్పుడు వరహస్వామి ఆయనకు ఆశ్రయం ఇచ్చారని పురాణ కథనం. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుతగా వరహస్వామిని దర్శించాకే తిరుమల శ్రీవారిని దర్శిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకోసం అంటే వరహస్వామి యొక్క మహిమ అనేది అంత ఇంతో కాదు, చాలా గొప్ప విశేషం కలిగినటువంటి స్వామివారు. ఈ యొక్క దేవాలయం కరీంనగర్ జిల్లా కమాన్పూర్ గ్రామ మండల కేంద్రంలో ఒక బండరాయిపై ఉన్నటువంటి చిన్న ఎలుక అవతారంలో వెలిచాడని మీకు ముందే చెప్పాను. వరహస్వామి ఇప్పుడు స్వామివారు వస్తున్నటువంటి ప్రదేశం ఏంటంటే వరహస్వామి వారు నడిచి వచ్చిన పాదాల ఆనవాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక బండపైన దర్శనమిస్తూ ఉన్నాయి, మరొక బండపై కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. చూడండి, ఈ యొక్క స్థల పురాణానికి వస్తే సుమారుగా 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామివారు కనిపించి ఏమి కావాలో కోరగా అప్పుడు మహర్షి ఇక్కడే కొలువై ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరాడు. అప్పుడు స్వామివారు ఒక బండరాయిలో వెలిసినటువంటి చూస్తే మనకు శాసనాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ స్వామివారి బయటే ఉంటారు, ఎలాంటి మందిరం కానీ గోపురం కానీ ఉండదు. చూడండి, మీకు ఇంతకుముందు చూపించాను కదా, బయట శిల్పులు చెక్కినటువంటి కొన్ని శిల్పాలు బయటే ఉన్నాయి. ఎందుకంటే స్వామివారు ఇక్కడ కళలోకి వచ్చి నాకు ఎలాంటి మందిరం కానీ నిర్మించొద్దు, ఈ విధంగానే కొలువుతీరి ఉంటానని ఆదివరహస్వామి రూపంలో కొలువుతీరి ఉంటానని స్వామివారు చెప్పగా అలానే మిగిలిపోయి ఉన్నాడు. స్వామివారికి భక్తులు నిత్యం పూజలతో పాటు అభిషేకాలు మరియు అర్చనలు ఘనంగా చేస్తూ ఉంటారు. వరహాలు ఇచ్చి స్వామిగా కొలువై ఉన్నారు. స్వామివారు ఇక్కడ బయటే కొలువై ఉన్నారు. ఒక భక్తుడు దేవాలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన స్వామివారు స్వప్నంలో నాకు ఎలాంటి మందిరాన్ని కానీ గోపురాన్ని కానీ నిర్మించవద్దని నేను బయటనే కొలువై ఉంటానని చెప్పడంతో అతను నిర్మాణాన్ని విరమించుకున్నాడు.
ఆ నిర్మాణాన్ని విరమించుకున్న సందర్భంలో గుడి బయట ఆవరణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆనవాళ్ళు. మీరు గుడికి ఎంట్రీ అయినట్టయితే గుడి ముందు భాగంలో కానీ గుడి యొక్క పక్క మార్గంలో కానీ మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు స్వామివారు ముడుపులు కట్టే స్థలం నుంచి దర్శనం చేసుకొని నేరుగా ఆదివరాహ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మీకు ఈ దృశ్యాల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వరాహస్వామి వారు మనకు ఏవైతే కోరికలు కోరుకుంటామో ప్రతి ఒక్క కోరికను కూడా ఖచ్చితంగా నెరవేర్చి అనుకున్న పనులు జరుగుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ యొక్క దేవాలయాన్ని మీరు దర్శించుకోవాలనుకుంటే కరీంనగర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కమాన్పూర్ మీదుగా ప్రత్యేక బస్సులు కూడా కలిగి ఉంటాయి. కరీంనగర్ నుండి కానీ గోదావరి నుండి కానీ వచ్చే భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని పెద్దపల్లి మీదుగా బస్సులు మనకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో సౌకర్యం కూడా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వామివారిని దర్శనం మనం చేసుకోబోతున్నాము. స్వామివారిని దర్శించుకునే ముందు స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. ఈ యొక్క ప్రాంగణంలో స్వామివారి స్థల పురాణం కూడా మనకు ఇక్కడే లిఖింపబడి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థల పురాణాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా స్థల పురాణం తెలుసుకోవాలి. స్థల పురాణం మీకు చదవడం వీలుకాకపోతే ఈ యొక్క వీడియోలో మీకు సందేశం మొత్తం పొందుపరిచాను. ఈ యొక్క సందేశం మీరు చదివి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తే మీరు చాలా అదృష్టవంతులుగా భావించవచ్చు. చూడండి, వరాహస్వామిని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంతకుముందే స్వామివారికి అభిషేకాలు పూర్తయి అలంకరణ చేసి అలంకరణ అనంతరం స్వామివారికి అర్చన కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ మరియు స్వామివారికి గోత్రనామార్చనలు మరియు ముడుపులు కట్టేవారు ముడుపులు, అదేవిధంగా కార్యక్రమాలు తరువాయి భాగంలో మీకు కనపడుతూ ఉంటాయి. చూడండి, ఆదివరాహస్వామి ఈరోజు ముఖ్యంగా ఏకాదశి అంటే ఈరోజు మీకు ఈ వీడియో ఇప్పుడు ఈ చూపిస్తున్న వీడియో ఏకాదశి రోజు దర్శించుకోవడం జరిగింది. మనకు ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి అర్చకుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ఏకాదశి రోజు స్వామివారి యొక్క జయంతిని సందర్భంగా స్వామివారి జయంతిని ఏకాదశి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు మేము దర్శించుకున్నాం కాబట్టి మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే భక్తులు స్వామివారిని దర్శించాలనుకుంటే ఏకాదశి రోజు దర్శించుకుంటే చాలా మంచిది. ఏకాదశి రోజు ఏవైతే మనం ముడుపులు కానీ ఏవైతే మొక్కులు కానీ చెల్లించాలనుకుంటున్నారో ఈ యొక్క రోజు చాలా విశేషమైనటువంటి రోజు స్వామివారికి. అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని వీలైతే ఏకాదశి రోజు దర్శించుకుంటే చాలా మంచిదని కూడా ఇక్కడ అర్చకులు కానీ భక్తులు కానీ చెప్తా ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే భక్తులు వందలాది సంఖ్యలో వచ్చి స్వామివారి క్యూ లైన్లో వేచి స్వామివారి దర్శనార్థం ఇక్కడ ఉండడం జరిగింది. స్వామివారి సంబోధన తర్వాత స్వామివారికి అర్చన కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్వామివారి హారతి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను చూడండి. చూసి ఈ యొక్క వీడియో గురించి పెట్టినటువంటి సందేశాన్ని తెలుసుకొని ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాను. చూడండి, ఆదివరాహ స్వామి గోవింద 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 గోవింద. చూడండి, ఈ యొక్క స్వామివారు గత 60 సంవత్సరాల నుండి ఈ స్వామివారి వద్ద నిత్యం పూజలతో పాటు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గుడి వద్ద గత కొన్ని సంవత్సరాలు ఒక భక్తుడు తన కోరికలను తీర్చుకోవడం కోసం స్వామివారి మందిరాన్ని నిర్మిస్తారని మీకు ముందే చెప్పాను. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విగ్రహం అనేది దినదినాలుగా పెరుగుతున్నటువంటి విగ్రహం. వరాల స్థితిగా జిల్లాకు తూర్పు దిశగా గత 3 దశాబ్దాల క్రితం ఒక బండరాయిపై చిన్న ఇలుక ఆకారంలో స్వామి వెలిశాడు. అప్పటి నుండి ఇంతింతై వటుడింతై అన్నట్లు విగ్రహం పెరుగుతూనే ఉంది. ఈ బండరాయిపై కొలువుదీరిన విగ్రహంపై వెంట్రుకలు కనబడటం మరొక విశేషం అని కూడా ఇక్కడ భావిస్తూ ఉంటారు. ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. అదేవిధంగా ఆదివరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా మీకు చూపించాను. అక్కడ మనకు పక్కనే ఉన్నటువంటి మరో బండపై దర్శనమిస్తూ ఉంటాడు ఆదివరాహస్వామి.
ఇది సాక్షాత్తు ఆ దేవుని ప్రత్యక్ష రూపంగా శాసనాల హితువు అంటే శాసనాలు చెప్తా ఉన్నాయి. స్వామివారి వద్ద నిత్యం అభిషేకాలు, అర్చనలు మరియు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క స్థలం సుమారు 600 సంవత్సరాల క్రితం మీకు ముందే చెప్పాను, మళ్ళా కూడా చెప్తా ఉన్నాను. 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేస్తుండగా మహర్షి కోరికలను తెలుసుకోగలిగాడు. అత్యంత ప్రీతితో భక్తి సంద్రంలో మునిగి ఉన్న ఈ యొక్క మహర్షి స్వామివారు మీరు ఇక్కడే వెలిసి ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా నిత్యం కనులారా కాపాడుతూ వారికి సుఖ సంతోషాలను కల్పించాలని కోరడంతో ఒక బండరాయిలో స్వామివారు వెలిసినట్లు శాసనాలు, పురాణాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క దేవాలయాన్ని వరహాలిచ్చే ఆది దేవుడని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో, ఏదైతే వరాలను మనం అడుగుతామో, అడిగిన వెంటనే మనకు వరాలను ఇచ్చేటువంటి ఆది దేవుడు ఈ యొక్క ఆది వరహస్వామి. అందుకే వరాలిచ్చే ఆది దేవుడు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయంలో ప్రధాన అర్చకుడు చెప్తున్నటువంటి సందేశాన్ని విందాం. సందేశం విన్న తర్వాత ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు రమ్మడానికి కారణం ఏంటంటే ఆ స్వామికి ఒక కుటుంబంగా చేసే ఉత్సవం నాడు కనుక మన కోరికలు మనం చెప్పుకుంటే బాగుంటుంది. అయితే మిగతా తిథులకి ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత. ఎందుకనంటే ఏకాదశి నాడు కనుక మనకున్న కోరికలు ఏమైనా ఉంటే అది భగవంతుడు చెప్పుకుంటే భగవంతుడి దగ్గరికి తొందరగా వెళ్ళే యోగ్యత ఉంటుందన్నమాట. అలాంటి ఏకాదశి ఈ ఏకాదశి సందర్భంగా మనం స్వామివారికి చక్కగా అభిషేకం అందరికి ఇచ్చిన పనులను కూడా అలంకారం చేసేవాళ్ళం. ఎలా అయితే మనం అన్ని చేసామో అలా చేసేది భావించుకోవాలి. అంటే ముందుగా మనం అన్ని తెచ్చిపెట్టాము అలా అన్నమాట. ఈ ఏకాదశి నాడు చాలా మంది ఉపవాసం ఉంటుంటారు. ఏకాదశి ఉపవాసం అనగానే విందు మానేసేసి దేవుని నామస్మరణ చేసుకుంటుంటాం. మనం అనుకుంటాం చేసేది ఆ దేవుడి ఆ దేవుడి ప్రసాదం చేసుకోకుండా ఉండే రోజులు చాలా మంది దేవుడికి ఒప్పుకుందని చెప్పేసి ఉపయోగం పడుతుంటారు. శనివారం కానివ్వండి, లేకపోతే మంగళవారం, ఇతరమైన రోజులే ఉంటాయని కూడా వాడేస్తారు. దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడు పూజ చేసుకుంటారు, అన్నీ అయిపోతే కీర్తన తీసుకుంటారు. దాన్ని స్వాములు ముందుగా మీకే అన్ని స్వాములు కరెక్ట్గా వినండి. స్వాముల దగ్గర నుంచి కూడా అదే జరుగుతుంది. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు తీర్థాన్ని ప్రసాదం తీసుకోమంటే అది పెద్ద తప్పులాగా భావించి పక్కకి అయిపోతుంది. దేవాలయంలో దేవుడి దగ్గర ఇచ్చే ప్రసాదాన్ని ప్రసాదంగా భావించి తినాలి, కానీ భోజనంలా భావించి తీసుకోవాలి. దాన్ని ప్రసాదం అంటేనే ప్రసాదం అవుతుంది, అంతేగాని భిక్ష అన్నారనుకోండి భిక్ష కాదు. ఎందుకంటే భిక్ష అనేది ఎప్పుడు తింటారంటే మధ్యాహ్నం కూడా తింటారు. అలానే భిక్షకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ముందుగా అన్నం, దానికి కావాల్సిన ప్రక్రియలో ఉండేటువంటి కూర, పప్పు, చారు ఇవన్నీ కలిపి తింటేనే దాన్ని భిక్ష అంటారు తప్ప కానీ పెరుగు వేసి నైవేద్యం పెట్టిన దర్భోజనాన్ని భిక్ష అంటారు. గమనించాలి. దేవుడి దగ్గర వచ్చేదే మనకు తీర్థము, ప్రసాదం. అవి కూడా ఒక్కొక్క పేరుతోటి ఆ దేవుడు ఉండమనుకున్నా కూడా మన నుండి ఆ దేవుడి దగ్గర వచ్చే ఆ ప్రసాదం కూడా వదిలేసరికల్లా ఇక మన గోత్రేక నైవేద్యంలో మీకే దగ్గర అది ఇక మీ ఇష్టానికే మీకు తెలిసిపోతుంది. దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర వచ్చే ప్రసాదాన్ని తీర్థాన్ని ఎప్పుడు కూడా అంతగా మనము అది ప్రసాదంగా భావించకుండా అన్నం కూడా భావిస్తే కనుక అక్కడే కూర్చొని తినగలగాలి. ఏ దేవాలయం వెళ్ళినా ఆ దేవాలయంలో కూర్చొని ఏ ప్రసాదం తీసుకున్నా తప్పలేదు. కానీ అది బాగుంది అని చెప్పేసి మళ్ళీ పిలవంతు తీసుకొని వెళ్ళి ఇంట్లో పచ్చడి నడుచుకొని తిన్నామనుకోండి అప్పుడు తప్పు వస్తుంది తప్ప. కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రసాదాన్ని తీసుకొని చక్కగా దాన్ని కళ్ళకలుపుకొని ఆ దేవుడి దగ్గర నుండి వచ్చినట్టు ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి కల్మషాలు ఉండకుండా మంచి బుద్ధిని, మంచి మనసుని ప్రసాదించే భగవంతుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి దాన్ని భావించుకొని ఆ ప్రసాదాన్ని కనుక మనం తీసుకుంటే మనకంతా కూడా శుభమే జరుగుతుంది. అలాంటి ఈ ఏకాదశి నాడు ఇదంతా కూడా ఈ వరాహస్వామి దగ్గరికి వచ్చి చక్కగా మనకు వీలైనంత వరకు స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని ఆ స్వామివారికి అలంకరణ కూడా జరిగింది. చక్కటి స్వామివారికి హారతి ఇస్తారు. హారతి మీ దగ్గర కూడా
హారతి ఇచ్చినప్పుడు మనం అందరం చేసే తప్పు ఏంటంటే హారతిని ఎప్పుడైనా కళ్ళకు అద్దుకోడు, అర్థమైతే కళ్ళకు అద్దుకోకూడదు. కానీ కళ్ళకు అద్దుకోడు, మీకు అలవాటు అయిపోయింది తప్పే లేదు. కానీ హారతిని కళ్ళకు అద్దుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే 10 సార్లు ఇలా ఇలా మీరు ఈ చేతులు ఇలా ఇలాని ఇంత ఫాస్ట్గా అనేసరికల్లా మీరు అనే ఈ ఫాస్ట్నెస్ తోటి గాలికి పొందేకే అవకాశం అవునా కదా? మీరు ఆలోచించండి, ఇలా 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 10 సార్లు అండి. లేకపోతే అయ్యగారు వచ్చేంత వరకు ఉట్టిగా నిలబడి అయ్యగారు వచ్చినప్పుడు ఆ బ్యాగుల నుండి రూపాయలు బిల్లు ఎక్కడ ఉన్నాయి, 10 రూపాయల బిల్లు ఎక్కడ ఉన్నాయి అవన్నీ తీస్తారు కదా, మళ్ళీ ఆ గాలికి పొందేసి మనం వేయాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ముందుగా తీసుకొని పెట్టుకోవచ్చు. ఎలా అయినా ఆఫీసర్ ఎవరికి తెలిసింది చక్కగా హారతి మొదలెట్టినప్పుడైనా కనీసం తీసి పెట్టుకుంటే నీ కోసం చేసిన పూజకి ఇచ్చిన హారతి నీకు చెందాలని నేను కష్టపడాను. మీ పూజ చేసాను, హారతి ఇచ్చేది మీకే కదా, మీ దగ్గర కోసం మీరు హారతి తీసుకోకపోతే ఎవరికి ఏమన్నా అందుకోసం కానీ ముందుగానే మనం దానికి ప్రిపేర్ అయి ఉంటే ఏమవుతుందంటే ఆ హారతి కొండైపోకుండా ఉంది. చక్కగా మన హారతి కూడా మనం తీసుకుంటాం. హారతి తీసుకున్న తర్వాత అప్పుడు స్వామివారి యొక్క తీర్థాన్ని ప్రసాదాలు తీసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు దేవాలయం కూర్చొని మన పనులన్నీ విజయాలు పొందినటువంటి భగవంతుని అనుగ్రహం ఉండాలని ఆత్మకమైనటువంటి బయలుదేరితే ప్రతి పనుల్లో ఆ వరాహస్వామి మన వెంబడి ఉండి దాని విజయాన్ని పొందినట్టుగా మనకు వరాహస్వామి అనుగ్రహం అంతా కూడా ఏకాదశి నాడు వరాహస్వామి చక్కగా అభిషేకాలు చేసుకున్నారు. చక్కగా మీ అందరికీ కూడా మీ కోరికలు నెరవేరేటటువంటి సంకల్పాన్ని భగవంతుడు మీ అందరికీ అందించాలని కోరుకుంటూ జై బోలో ఆది వరాహస్వామి భగవానికి జై. ఎందుకంటే మనకు నోరుచుని భగవంతుడు నామస్మరణ చేయడానికి మాత్రమే, కానీ మనం దానికి తప్ప అన్నిటికీ వాడుతున్నాం. చక్కగా గట్టిగా చెప్తే ఆ భగవంతుడు వింటున్నాను చెప్పినట్టుగా చేసుకోవాలి. జై బోలో ఆది వరాహస్వామి భగవానికి జై. జై శ్రీరామ్. స్వామి పంతులు డైరెక్ట్గా దాన్ని భిక్షనే చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి దరిద్రం దాపురించింది అనేది కూడా చూశాను. చెప్తే వాళ్ళు వినరు. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే ముందుగానే దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నాం అంటే అట్లా తినకుండా ఉంటారు అని చెప్పి ముందుగానే అవాయిడ్ ఎందుకు చేయాల్సి వస్తుందా అంటే దానికోసం దాన్ని భిక్షగా స్వీకరిస్తారు కాబట్టి దాన్ని ముందుగానే మేము చేయాల్సి వస్తుంది స్వామి. అవును, ప్రసాదంలాగా తీసుకుంటారు స్వామి కొంతమంది. దాన్ని డైరెక్ట్ ప్రసాదం కదా మేము తీసుకుంటుంది, గుళ్ళనే కదా మేము తీసుకుంటుంది, ఏమవుతుంది? ప్రసాదం ప్రసాదం తినాలి, కిలోలు 100 కిలోలు తినకూడదు. అదే చెప్తున్నా, అందుకే ఫస్ట్ అదే ప్రసాదాన్ని ప్రసాదం తీసుకుంటే ప్రసాదం అవుతుంది, భిక్ష తీసుకుంటే భిక్షణ అవుతుంది. కాకపోతే భగవంతుని దగ్గర నుండి వచ్చేదే మనకు. ఇంకొకటి ఏంటంటే స్వాములు మాలేసే ముందు స్వాములు చెప్పాలి ఇవన్నీ నియమాలు, కానీ చెప్పడం లేదు. రాగానే వేస్తురు మామ అంటారు, చేసుకో అని అంటారు. అసలు ఆ జపం కూడా చేయరావట్లేదు కొంతమంది. అది వాళ్ళ మాలలు తీసుకున్న స్వాములకు అర్థం అవ్వాలి, వేసిన గురుస్వాములకు అర్థం కావాలి. ఆదివరస్వామి గోవింద 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 గోవింద. ఆదివరస్వామి గోవింద 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 గోవింద. వరాలిచ్చే ఆదివరస్వామి గోవింద గోవింద. ఆదివరాలిచ్చే గోవింద గోవింద. ఇలా మధ్యలో ఉండొద్దు, ఎందుకంటే తిరిగే వాళ్ళకు అంటే కూర్చోండి, మీకు టైం పడుతుంది. రమే దేవి మాత రుమే రమే దేవి మాత రుమే రమే దేవి మాత రుమే రమే. అపర్ణేంబ శివేశామి అపర్ణేంద్ర శివేశామి అపర్ణేంబ శివేశామి అపర్ణేంబ శివేశామి. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అటుపక్క కూర్చో మండపంలో కూర్చో కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మహేశ్వరాయ నమః శ్రీ లక్ష్మీ ఆదిపురాయ సంపరబ్రహ్మణే నమః శతమానం భవత్సదాయ కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః శ్రీ లక్ష్మీ ఆదిపురాయ మీరు దర్శనమే కదా వీళ్ళు అయిపోయినాక అందరూ ఒకసారి రెడ్డి కట్టే వాళ్ళు మాత్రం మీతో కేశవాయ నమః నారాయణ మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః శివాయ నమః వీళ్ళకి అయిపోయిన వాళ్ళు ఇస్తాము శ్రీ లక్ష్మీ ఆదివరాజ అటుపక్క కూర్చో ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళిపోయినాక మళ్ళీ ఇటు పిలిపించి ముడుపు కట్టు అరే వీళ్ళని అటుపక్క ఉండమని చెప్పి ముడుపు కట్టేవాళ్ళు మురుపు కట్టే వాళ్ళు అట అటుపక్క ఉండమని చెప్తే మళ్ళీ ఇట్లేనమ్మా ఇటుపక్క నుంచి కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః అటు దండం శ్రీ లక్ష్మీ ఆదివరాజ సంపరబ్రహ్మణే నమః శ్రీ కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః అటు దండం పెట్టుకుంది శతమానం భవతి శతాయు పురుషోషతేంద్రియ ముట్టుకురా ఇక్కడి నుంచి ఇలా టేస్ట్ చేయండి కేశవాయ నమః నారాయణ పండిస్తారు ఒకటి మీరు కూడా అందరికి చెప్పండి స్వామి ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చే దేవుడి ప్రసాదం తీర్థం గురించి మనకు ఆరోగ్యం ప్రసాదం అంతా బాగుంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళకున్నా చెప్పండి, ఎందుకంటే అందరూ అదేదో తప్పులా భావించేసి అటు పక్కగా జరిగిపోతున్నారు. అట్లా మనం చేయకూడదు కదా దేవుడి దగ్గరికి వస్తాం. అట్లా ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, హారతి మీరు తీసుకుంటున్నారు కదా, ఈ విగ్రహాన్ని దాని దగ్గరికి తీసుకెళ్ళకూడదు, దూరం నుంచి అనేసారు. ఎందుకంటే ఎంతైనా అది వేడి, మనం ఒక చెయ్యి ఒక నిమిషం పెట్టగానే మనకి ఎలా కాలుతుందో అంత పెరుమాలకు కూడా అంతే అనుకోవాలి, భావించాలి. మన శరీరం అంతా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నట్టుగా భావించుకుంటాం. దీన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వామికి అంత శుభ్రంగా మనం చేసి భావించుకుంటాం. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇట్లా దానికి దాని మీద ఇట్లా 10 అట్లా అనుకుంటాం. చక్కగా ఆయన ఈ దేవుడి కంటే పెద్దవాడు, ఈ దేవుడు దేవుడే, కానీ ఆయన ఉండేది ఈయనకి సేవకుడిలా భావించుకోవడం. ఆయనకి ఇచ్చే ఆరతిని దూరం నుంచి మనం చూపించగలం. దానిలోకి తీసుకెళ్ళి ఇట్లా చేయడం, దాన్ని ఇట్లా చెప్పడం అట్లా చేయగలం. ఎవరికైనా ఉంటే చెప్పండి. కూర్చోవచ్చు 2 minutes కూర్చోండి. పని మంచి దర్శనం చేస్తాను. వరహస్వామి ఆరతి అనంతరం తీర్థప్రసాద వితరణ మరియు అర్చన జరుగుతూ ఉంది.